హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రవిరాజ్ మాస్టర్. ఈరోజు మనం వైకుంఠ ద్వార దర్శనంకి సంబంధించిన పూర్తి విశేషాలు తెలుసుకోబోతున్నాం. ఈ ద్వార దర్శనానికి మేము గత సంవత్సరం తిరుమల వెళ్ళినప్పుడు తీసినటువంటి వీడియోని మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇలా వెళ్తుండగానే ఈ ద్వార దర్శనం యొక్క విశిష్టత గురించి నేను మీకు తెలియపరుస్తాను. తిరుమల శ్రీవారి ఆలయంలో వైష్ణవ సాంప్రదాయం ప్రకారం డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ నిర్వహిస్తుంది. అయితే పౌరాణిక పురాణాల ప్రకారం ఈ ప్రత్యేకమైన వైకుంఠ ద్వార దర్శనానికి ఉన్న ప్రాముఖ్యతను ఆసక్తికరమైన రీతిలో చిత్రీకరించారు. విశ్వరక్షకుడు శ్రీ మహావిష్ణువు యొక్క పవిత్ర నివాసమైన వైకుంఠంలో ఒక రోజు భూమిపై ఒక సంవత్సరానికి సమానమైనదిగా పరిగణించబడుతుంది. ఆ ఒక్క రోజులోని పగటి 12 గంటల ఉత్తరాయణంలోని 6 నెలల కాలానికి సమానం కాగా, మిగిలిన 12 గంటల రాత్రి భూమిపై మిగిలిన 6 నెలల దక్షిణాయనంతో సమానం. ఆ ఒక్క రోజులో వైకుంఠంలో వేకువజామున 120 నిమిషాలు భూమిపై ధనుర్మాసం అంటే 30 రోజులకి సమానం. మరియు శ్రీ మహావిష్ణువు బ్రహ్మముహూర్తంలోని 40 నిమిషాల పాటు మిగిలిన దేవతలకు, ఋషులకు, భక్తులందరికీ దర్శనమిస్తాడు. వైకుంఠ ద్వార దర్శనం ఈ రోజుల్లో దైవిక ఆనందాన్ని పొందడంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం ఈ 10 రోజుల్లో ఏదో ఒక రోజు భక్తులకు ఉంటుంది. మేమంతా కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం మేము ఇక్కడికి వెంకటేశ్వర విష్ణు ఆలయానికి రావడం జరిగింది. మంగాపురం రావడం జరిగింది. ఈ మంగాపురంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే మహాభాగ్యం మాకు కలిగినందుకు మేమంతా ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు చూడొచ్చు, ఈ మంగాపురంలో ఉన్నటువంటి వెంకటేశ్వర వైష్ణవాలయం చుట్టూ పరిసరాలు మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నేను. ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు వీళ్ళంతా కూడా మా కుటుంబ సభ్యులు. మీరు ఇప్పుడు చూస్తున్నారు వెంకటేశ్వర వైష్ణవాలయం మంగాపురం. ఇక్కడ శిలాఫలకం ఒకటి ఉంది, మనం చూద్దాం ఒకసారి. ఈ శిలాఫలకంలో పూర్తి స్థాయిలో వెంకటేశ్వర విష్ణువాలయం మంగాపురానికి సంబంధించినటువంటి కంప్లీట్ సమాచారాన్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది. మీరు స్లో చేసి ఇది కూడా చదివి విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ఇది పురావస్తు శాఖ వారు సమర్పించినటువంటిది. ఆలయంలోకి వెళ్ళాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. ఒకసారి లోపల కూడా మన అదృష్టం ఏంటంటే ఈరోజు మన అదృష్టం గురించి నేను మీకు తెలియపరుస్తాను. మనం లోపలికి వెళ్ళే ముందు ఒకసారి చుట్టూ ఉన్న పరిసరాలను మనం ఇప్పుడు గమనిస్తున్నాం. ఏ విధంగా చుట్టూ ఉండే పరిసరాలు ఉన్నాయి అని చెప్పేసి మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ కూడా మనం ఇక్కడ చూడొచ్చు, మొబైల్ ఇక్కడ వీడియోలు కానీ ఏవి కూడా అన్నింటినీ సెల్ ఫోన్ల ద్వారా వీడియోలు తీసేది అంతా కూడా నిషేధం అని కూడా రాయించడం జరిగింది. అందుకోసమే మీకు వీడియో కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది. మనం లోపలికి వెళ్దాం. చూడండి, ఇందాక సంప్రజన్నం చెప్పి చూడండి, అదే అమ్మవారి దర్శనం కూడా మన అదృష్టం కొద్ది మనకి దర్శనం జరిగింది. వీళ్ళంతా కూడా మా ఫ్యామిలీ, మా కుటుంబ సభ్యులు. అదృష్టవశాత్తు మనకి దర్శనం అయిన తర్వాత గుడి తలుపులు మూయడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదండి ఈరోజు వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.